వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్కారం స్వామి. నమస్తేమా. సార్, ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, మనం తిరుగుతున్నప్పుడు మన చుట్టూ నలుగురు ఉంటూ ఉంటారు. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వాళ్ళ వర్డ్స్ కావచ్చు, వాళ్ళ ఫీలింగ్స్ కావచ్చు, వాళ్ళు చేసే బిహేవియర్ కావచ్చు, తెలిసో తెలియకుండానే ఆ ఇంపాక్ట్ మన మీద కూడా పడుతూ ఉంటుంది. అలా పడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి సార్? వర్డ్స్ ఆర్ లైక్ స్పెల్స్ అంటారు. మంత్రము పదములోంచి వస్తుంది. సో ఒక పదము పదార్థముగా మారుతుంది కూడా. వర్డ్స్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఆ ఎనర్జీని రియల్ లైఫ్లో వస్తుంది. మీరు రోజు వెళ్ళి నువ్వు వేస్ట్ గడివిరా తిట్టండి, వాడు స్లోగా నమ్మేస్తాడు అండ్ రియల్ లైఫ్లో వాడు వేస్ట్ గాడు అయిపోతాడు. సో ఎప్పుడైతే పదాన్ని మనం తీసుకోవడం స్టార్ట్ చేస్తామో, ఎనీ వర్డ్, ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ అ వైబ్రేటింగ్ ఎనర్జీ. ఎనీథింగ్ అది అర్థం చేసుకోవడానికి చాలా జన్మల టైం పడుతుంది. నిజంగా కనుక అర్థం చేసుకుంటే ప్రతి పదము, ఒక కుక్కని తీసుకొచ్చి టైగర్ టైగర్ అని పేరు పెట్టిన దానికి 4 రోజుల్లో టైగర్ అని పిలిస్తే వస్తుంది. అది టైగర్ కాదు, బట్ ఆ మంత్రానికి ఉన్న పవర్ అది. దాన్ని ట్యూన్ చేసి టైగర్ అనగానే అది ఎక్కడున్నా టక్కుమని లేచి వస్తుంది. అలాగ ఒక మంత్రానికి ఆర్ ఒక మాటకి పవర్ ఉంటుంది. ఎవరైనా సరే మనతో ఏదైనా పదే పదే బిహేవ్ చేస్తుంటే, సమ్ కైండ్ ఆఫ్ నెగిటివిటీ ఎనర్జీ మనకు వస్తుంటే, దాన్ని డీల్ చేయడం ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి. ఇది ఇంట్లో ఉంటారు, ఆఫీసులో ఉంటారు, బయటకు వెళ్ళే చోట ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. సో దీన్ని డీల్ చేసుకోవడం ఈజీ మెథడ్, అంటే కొంచెం అర్థం కావడానికి నేను ఒక ప్రాసెస్లో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి దీన్ని వైరస్ లాగా చూడాలి. మన ఎనర్జీ అంటున్నాం కదా, వైరస్ కూడా అంతే, కనిపించదు. కరోనా అనేది ఒక వైరస్ లాగా వచ్చింది, ఎవరు ఎప్పుడు దగ్గాడో తెలియదు, మనకు వచ్చేసింది. ఎలా వచ్చిందో తెలియదు, ఊరంతా వచ్చేసింది, కంట్రీ అంతా వచ్చేసింది, వరల్డ్ అంతా వచ్చేసింది. ఎలా వచ్చింది? జస్ట్ ట్రాన్స్ఫర్డ్ కదా. అలాగా నెగిటివ్ పీపుల్ యొక్క థాట్స్, మాటలు ట్రాన్స్ఫర్ అవుతాయి, బిహేవియర్ యాక్షన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఒకవేళ ట్రాన్స్ఫర్ అయితే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ కదా. సో ప్రివెంట్ చేయడం, అలాంటి వ్యక్తుల్ని మనం పసిగట్టడం రావాలి. కొంతమంది వెళ్ళి దొరుకుతారు అలాంటి వాళ్ళకి. సో ముందు ప్రివెన్షన్, అలాంటి వాళ్ళతో దూరంగా ఉండడమే నయం. చెడు వాడితో సహవాసం వేస్ట్. ఎప్పుడు అలాంటి వాళ్ళు తెలిస్తే నమస్కారం బాబు జరిగిపోవడం. ఎందుకంటే మనం మన జీవితంలో కొంచెం టైం స్పెండ్ చేసి వాడిని బాగు చేసి లేదా వాడిని డీల్ చేసి అంత ఎనర్జీ పెట్టడమే మూర్ఖత్వం. ఒకవేళ వాడు చెడ్డవాడు ఆర్ అలాంటి నెగిటివ్ ఎనర్జీస్తో ఎప్పుడు అరుస్తూ తిడుతూ నెగిటివ్ మాట్లాడుతూ, కొంతమంది అయితే మంచి పాజిటివ్ సీన్ నుంచి కూడా నెగిటివ్ పెడతాడు, మంచి పాజిటివ్ సీన్ నుంచి కూడా ఒక తప్పు తీసి మాట్లాడగలుగుతారు. అలా నెగిటివ్ ఉన్న వాళ్ళతో కొద్దిగా దూరం జరగడం, స్పేస్, గివ్ దమ్ స్పేస్. మేబీ దే ఆర్ డిసీజ్డ్ పీపుల్. అలాంటి వాళ్ళంటే కరోనా వచ్చింది అనుకో, కొంచెం దూరం సోషల్ డిస్టెన్సింగ్ ఎలమెంట్. అలా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, నెంబర్ 1. ఓకే. సెకండ్ వచ్చేసి, ఒకవేళ వస్తుంది ఇంకా తెలిసింది కాబట్టి, కరోనా ఉంది అని తెలిసినప్పుడు ఏం చేసాం మనం? ఇమ్యూనిటీ పెంచుకున్నాం కదా. ఇలాంటి నెగిటివ్ పీపుల్ ఉంటారు అన్నప్పుడు ఇమ్యూనిటీ పెంచుకోవాలి. మన ఇమ్యూనిటీ ఒకే విధంగా పెరుగుతుంది. ఓకే. మన చుట్టూ ఇలా లేయర్లుగా ఉంటాయి, కోశములు అంటారు, లేయర్స్. అలా పంచకోశములు ఉంటాయి. మనకి 3 శరీరాలు ఉంటాయి, స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. అలాగే ఇవన్నీ లోపల ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. దే ఆర్ ఆల్ వైబ్రేటింగ్. మనం ఎక్కడున్నా మన ఆరా అంత ఆ మాత్రం ఉంటుంది, వైబ్రేట్ అవుతూ ఉంటాయి. దీన్ని ఎవరో మాటల ద్వారా ఎఫెక్ట్ చేయకుండా ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇమ్యూనిటీ స్ట్రాంగ్ చేయాలంటే నీ లోపల ఎనర్జీ గిర్రని తిరుగుతూ ఉండాలి. ఈ ఎనర్జీ తిరుగుతూ ఉండాలంటే, నువ్వు సపోజ్ 10 ఇడ్లీలు తిన్నావంటే అందులో 60 ఇడ్లీని తలకెళ్తాయి, బ్రెయిన్ యాక్టివిటీకి వెళ్ళిపోతాయి. 60 ఇడ్లీస్ అంటే ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నా. నువ్వు 10 ఇడ్లీలు తింటే 6 ఇడ్లీలు నీ తలకెళ్తున్నాయి అంటే నువ్వు ఇక్కడ ఎంత ఖర్చు పెడితే అంత ఎనర్జీ పోతుంది. ఎంత టైం అయితే నువ్వు మైండ్లో గడుపుతున్నావో నీ జీవితం అంత వీక్ అయిపోతుంది. పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళు, నువ్వు ఎవరిదైనా తీసుకో, వాళ్ళు ఎక్కువసేపు ఇక్కడ ఆలోచించరు. వెళ్తూనే ఉంటాయి, నడుస్తూనే ఉంటాయి, చదువుతూనే ఉండాలి అని చెప్పి లైఫ్లో ముందుకు వెళ్తుంటారు. ఇక్కడ కూర్చుని నన్ను ఎందుకు అలా అన్నాడు వాడు, నాకు ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించే టైం ఉండదు. బికాస్ దే ఆర్ మూవింగ్ ఎ హెడ్ ఫాస్టర్. సో ఎప్పుడైతే నువ్వు ఇక్కడ కూర్చుని అలా అంటే ఎలాగా, ఇలా అంటే ఎలాగా, వాడిలా అన్నాడు, వీడిలా అన్నాడు, నాకెందుకు ఇలా జరుగుతుంది, భయము, వర్రీ, ఫియర్, ఇక్కడ బ్రతికినన్ని రోజులు నువ్వు రియల్ లైఫ్లో వీక్ అయిపోతావు. ఎనర్జీ 60% బ్రెయిన్ తినేస్తోంది. మిగతా 20-30% నీ ఫిజికల్ ఫార్మాట్లో సెన్స్ ఆర్గన్స్ గుంజేస్తాయి.
ఏదో చూడాలి, టీవీ అలా చూస్తూ ఉంటాం, ఫోన్ అలా చూస్తూ ఉంటాం. లేకపోతే అర్జెంటుగా నాకు ఎవరో ఆపోజిట్ జెండర్ కావాలి, అమ్మాయి అయితే అబ్బాయి, అబ్బాయి అయితే అమ్మాయి. ఇలాగా అన్నెసెసరీ చోట మన ఎనర్జీ పోగొట్టుకుంటాం. ఎప్పుడైతే ఎనర్జీ పోతుందో వీక్ అయిపోతామో అప్పుడు ఇలాంటి వాళ్ళు తొందరగా ఎఫెక్ట్ చేస్తారు. నాకే డౌట్గా ఉంది, వాడు ఆ బాస్ విశ్వం రూపంలో కనిపిస్తుంటాడు, వాడు ఏం చెప్పినా తిట్టినా అక్కడే పడుంటాం. సో యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీ. అంటే ఇమ్యూనిటీ స్ట్రాంగ్ చేయాలి. ఇమ్యూనిటీ స్ట్రాంగ్ చేయాలంటే నీలో ఎనర్జీ బాగుండాలి. నేను ఎనర్జీ బాగుండాలంటే ఎనర్జీ ఈజ్ ప్రాణము, ఆ ప్రాణం ఊపిరి ద్వారా ఉంది, ఊపిరిని స్టిమ్యులేట్ చేయి. ఈజీ మెథడ్స్. ఇంకా చాలా డీటెయిల్గా అయితే చాలా వేస్ టు ఎన్హాన్స్ యువర్ ఎనర్జీ ఉంటుంది. ఆల్కలైన్ వాటర్ కానీ, ప్రాణాయామం కానీ, లోపల ఉండే ఆమ్లముని కంట్రోల్ చేసుకోవడం, అంటే కెమికల్ బ్యాలెన్స్ తెచ్చుకోవడము, ఇట్లాగా ఈచ్ లేయర్ వైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పేర్లు పెట్టారు, డోపమిన్, సెరటోనిన్. మనకి ఎన్ని రకాలు, ఇప్పుడు డోపమిన్, సెరటోనిన్ ఇట్లాంటివి కొన్ని పదాలు మనకి అందించారు కాబట్టి ఇంటర్నెట్ అంతా ఉంది. అలా లేకుండా మన శరీరంలో ఉండే కెమికల్స్ లిస్ట్ చదివితే ఆ భయం వేస్తుంది. 150-60 కెమికల్స్ని మనకు ఆల్రెడీ నేమ్ చేసేసారు. ఓకే, ఇది దీని తర్వాత దాటి వెళితే మనకి ప్రివెన్షను, ఇమ్యూనిటీ, దీని తర్వాత మేనేజ్మెంట్. ఒకవేళ వచ్చిందే అనుకుందాం కరోనా, అట్లాంటి వాడు మన లైఫ్లోకి వస్తాడు, ఖచ్చితంగా మన ఇంట్లో వాడు మనకు అంటించే ఛాన్స్ ఉంటుంది. వస్తే మేనేజ్ చేసుకోవడం రావాలి. ఏం మేనేజ్ చేస్తాం? మెడిసిన్స్, వాడితో మాట్లాడతాము, ఫేస్ చేస్తాము, డీల్ చేస్తాము, గొడవ అయితే మాట్లాడతాము, తేల్చుకుంటాం. భయపడిపోకూడదు అన్నిటికీ ఫియర్, అన్నిటికీ ఎంగల్ఫ్ అయిపోకూడదు. ఆపోజిట్ పర్సన్ నుంచి మనకు కరోనా వస్తే మందులు వేసుకున్నాం, ధైర్యంగా ఉన్నాం, ఆక్సిజన్ తీసుకున్నాం, ఉండి మార్చుకున్నాం. ఇది అర్లీ డిటెక్షన్. నేను కరోనా టైంలో కూడా చెప్పా, ఎవరైతే కరోనా ఫస్ట్ 2-3 డేస్లో పట్టుకున్నారో వాళ్ళు చనిపోయే ఛాన్సులు తక్కువ. ఎవరైతే కరోనా లాస్ట్ వరకు నాకేం కాదని లాస్ట్ వరకు వదిలారో వాళ్ళు చనిపోయే ఛాన్స్ ఎక్కువ. డిలే చేయకండి, అర్లీ డిటెక్షన్ అని చెప్తారు. అలాగే ఎవడైనా మన లైఫ్లో టాక్సిక్ వాడు ఉన్నాడు అంటే ముందే పసిగట్టండి. వాడి చేతిలోకి మొత్తం గ్రిప్ వెళ్ళిపోయాక మన లోపల ఉండే ఎనర్జీ చచ్చిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఓకే, అందుకోసం అలాంటి వాళ్ళని మేనేజ్ చేయడం బై టాక్, బై యువర్ యాక్షన్స్, బై యువర్ ఇంప్రూవ్మెంట్, బై యువర్ సక్సెస్ కొట్టేయాలి. ఓకే, ఇలా లేకపోతే దెర్ ఈస్ వన్ మోర్ ఆప్షన్ కాల్డ్ సర్జరీ. సర్జరీ ఏంటంటే ఒకవేళ లంగ్స్లో బాగా ఇన్ఫెక్ట్ అయితే లోబెక్టమీ అని మనం లంగ్స్ కట్ చేసి తీసేస్తాం. అలాగా వాళ్ళని లైఫ్లోంచి కట్ చేసే ధైర్యం కూడా మనకు ఉండాలి. అంత ఈజీగా కట్ చేయలేం కదా సార్? ఈజీగా కట్ చేయగలగాలి. ఎప్పుడైతే ఈజీగా కట్ చేస్తామో అని తెలుసో జాగ్రత్తగా ఉంటాం. మనం కట్ చెయ్యలేము అనగానే వాడు పెద్దవాడైపోయాడు. ఎప్పుడైతే నేను కట్ చేసేయగలను, అరే ఒక్కడనే వచ్చా ఈ సృష్టిలోకి, ఒక్కడనే వచ్చా సృష్టిలోకి, ఒక్కడనే పోతాను, ఎవ్వరూ తోడు రారు, నేను వీళ్ళ గురించి ఆలోచిస్తుంటే నా సాధనలు కానీ నా ప్రక్రియ కానీ ధర్మ మార్గంలో ఉన్నానా లేదా ఇస్ మన కన్సర్న్. నేను ధర్మంగా ఉన్నానా లేదా ఇస్ అవర్ కన్సర్న్. అది తప్ప ఇంకా ఏది చేసినా తప్పు కాదు. ఒకవేళ నాకు మొన్ననే ఒక పేరెంట్ వచ్చాడు, వాళ్ళ కూతురుని తీసుకొచ్చారు. ఆ కూతురు నాన్న బయటికి వెళ్ళాక చెప్తుంది, నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడండి మా నాన్న, ఇలా వాడుకున్నాడండి అలా వాడుకున్నాడండి. అంటే ఒక తండ్రి అలా చేస్తున్నాడంటే ఏం చేస్తామండి అని కాదు, ఎలాంటి వాడైనా సరే దేర్ హ్యాస్ టు బీ దట్ సర్జరీ టు టేక్ ఇట్ అవుట్. నా చెయ్యే కదా అని కాదు, చెయ్యి కుళ్ళింది అంటే కట్ చేసి తీయాల్సిందే, ఆ స్థితి రావాల్సిందే. నేనేమంటా అంటే దీన్ని కొంచెం సటిల్ వేలో, బికాస్ అందరూ వైడ్ ఆడియన్స్ వింటున్నారు, నేను డైరెక్ట్గా అడ్రస్ చేయలేను కాబట్టి సర్జరీ చేయాలి అంటే నువ్వు రియల్ లైఫ్లో కట్ చేయనవసరం లేదు, ఇక్కడ కట్ చేసే. ఆ మనిషి ఉన్నా నీ మైండ్లో లేనట్టే, కట్ దెమ్ ఆఫ్, డిలీట్ చేసేయాలి మైండ్ నుంచి. ఈ ఒక్క ఆర్ట్ నేర్చుకుంటే యు ఆర్ డన్ విత్ యువర్ లైఫ్. నిన్ను లైఫ్లో ఏది ఎఫెక్ట్ చేయలేదు. ఏది ఎఫెక్ట్ చేయనప్పుడు నువ్వు ఎంతోమందికి ఇన్ఫ్లుయెన్స్ అవుతావు, ఎంతోమంది జీవితాలు మార్చగలిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కంపల్సరీ తెలుసుకుని, ఒకవేళ అలాంటి టాక్సిక్ పర్సన్ మన లైఫ్లో ఉంటే నేను ఏ పద్ధతి, ప్రివెన్షనా, ఇమ్యూనిటీ పెంచుకోవాలా, మేనేజ్మెంట్లో మెడిసిన్సా, లేకపోతే సర్జరీయా? సర్జరీ అయితే మైండ్లో చాలా కట్ చేసి తీసేయాలి. ఇది కనుక తెలుసుకుంటే మేబీ దిస్ విల్ హెల్ప్. ఎనర్జీ బాగా పెంపొందించుకోవడానికి మంచి సాధనలు చేయండి. ఎవరో ఒకళ్ళు మీకున్న గ్రహస్థితి ప్రకారం ఎవరో ఒక దేవుణ్ణి, గణపతి అయితే గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప, ఎవరో ఒక దేవుణ్ణి తీసుకొని సాధన చేస్తూ ఉండండి. అన్ని మార్గములు అక్కడికే రీచ్ అవుతాయి. అన్ని రకాల సాధనలు ఒకటే దారి మనకిస్తుంది. సో చేసే ప్రయత్నం చేయండి. డిసిప్లిన్ యువర్ లైఫ్. ఎనర్జీని ఒకసారి టేస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే యూ విల్ రియల్లీ లవ్ దట్ జర్నీ. గ్రేట్ సార్, నిజంగా
అంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాను మీరు చెప్తున్న ప్రతి మాటకి. అండ్ దాంతోపాటు మీరు ఇన్ని రోజులు మన ప్రయాణంలో ఒక వర్డ్ అయితే అన్నారు, ఏది కూడా మనని ఎఫెక్ట్ చేయదు, అంటే మనం తీసుకోలేదు అన్నంత వరకు మనకి ఎఫెక్ట్ చేయదు. మనం ఎప్పుడైతే తీసుకుంటామో అది ఖచ్చితంగా ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు ఎఫెక్ట్ అవుతూ ఉంటుందని. ఈ పాయింట్ ప్రతి ఒక్కరు రియలైజ్ అయితే మీరు చెప్పిన ప్రివెన్షన్, ఎర్లియర్ డిటెక్షన్, ఇమ్యూనిటీ పెంచుకోవడం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.